హాయ్ గైస్. సో ఈ వీడియో యొక్క వర్త్ వచ్చేసి 1,00,000 రూపీస్ గైస్. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ 6 డిజిట్స్ ప్రాఫిట్ కోసం మీకు 6 పాయింట్స్ అయితే చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్. ఈ పాయింట్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఈ ప్రాఫిట్ మీరు కూడా తీయొచ్చు. ప్రతి ఒక్కరు ఈ ప్రాఫిట్ అయితే అచీవ్ చేయొచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే గైస్, ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి కాంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి మనం పిఎన్ఎల్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, జనవరి 1 నుంచి జనవరి 30 వరకు మన ప్రాఫిట్ వచ్చేసి 1,47,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ మనం మంత్ అయితే కాదు, నేను 9th ఆ 10th జనవరి 10th నుంచి అయితే మనకి స్టార్ట్ చేశాను ట్రేడింగ్. సో ఇప్పటి నుంచి మనకి 1,47,000 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ 7,000 రూపీస్ మాత్రమే ఛార్జెస్ ఉన్నాయి గైస్. సో నార్మల్గా మీరు బయట వేరే ఎవరైనా పీఎన్ఎల్ చెక్ చేశారనుకోండి, సో మోర్ దెన్ 10% 20% ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ ప్రాఫిట్లో ఎప్పుడైనా సరే 10% కన్నా ఎక్కువ మీకు ఛార్జెస్ ఉన్నాయంటే, లెట్సే మీరు ఒక 1,00,000 రూపీస్ మీ ప్రాఫిట్ ఉంది, దాంట్లో 10,000 కన్నా మీరు ఎక్కువ ఛార్జెస్ పే చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే అసలు 5% కూడా లేదు మనం ఏదైతే ఛార్జెస్ మనం పే చేసామో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఓవర్ ట్రేడింగ్ అయితే చేయట్లేదు. సో ఫస్ట్ ఇది మనం పిఎన్ఎల్ చెక్ చేసాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్యాపిటల్ గైస్. సో చాలామంది ఈ 1,00,000 ఫిగర్ని అచీవ్ చేయాలంటే, లైక్ చాలామంది ఏమనుకుంటారంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తూ కూడా మనం ఇంత ప్రాఫిట్ అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. బట్ కాదు గైస్. సో మీకు అన్నిసార్లు మనకి చిన్న చిన్న క్యాపిటల్తో మనం ట్రేడ్ చేసి ఇలాంటి మనం ఫిగర్స్ని అయితే అచీవ్ చేయలేము. సో చాలా హెవీ రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక రియలిస్టిక్ గోల్ అయితే పెట్టుకోండి గైస్. అంటే మీరు ఒక 30,000 లేదంటే 50,000తో మనం ఈ ఫిగర్ని అచీవ్ చేయాలి అంటే మీరు చేయొచ్చు. బట్ దానికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ రిస్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో నేను యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 2.5 నుంచి 3 lakhs అయితే యూజ్ చేశాను ఈ ప్రాఫిట్ కోసము. సో కాబట్టి మీరు కూడా ఏంటంటే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. ఒక 25%, 30% లేదంటే 50%. సో ఇలా మాత్రమే పెట్టుకోండి తప్ప, సో మీరు ఒక 20,000 లేదంటే 30,000తో నేను ట్రేడ్ చేస్తాను, 1,00,000 ప్రాఫిట్ నాకు కావాలి అంటే మాత్రం చాలా కష్టము. మీరు అప్పుడు అవుట్ ఆఫ్ ది మనీలో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అవుట్ ఆఫ్ ది మనీలో ట్రేడ్ చేస్తే మీకు రిస్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీరు మంచి క్యాపిటల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేకపోతే చిన్న క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేయండి. బట్ అది కూడా 30,000 40,000 ఎబోవ్ ఉండేలాగా మాత్రమే చూసుకోండి. సింగిల్ లాట్తో మాత్రమే ట్రేడ్ చేయండి. అప్పుడు మీరేంటంటే మీ క్యాపిటల్ తగ్గట్టు మీరు మీ ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డైలీ మనం ఎన్ని పొజిషన్స్ చేయాలి గైస్. సో చాలామంది దీని మీద చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, డైలీ ఎన్ని పొజిషన్స్ చేయాలి అనేది. సో గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎన్ని పొజిషన్స్ చేశానో చెప్తాను. నేను పర్ డేకి 2 పొజిషన్స్ మాత్రమే చేశాను గైస్. మ్యాక్స్ 2 or 3 పొజిషన్స్ మాత్రమే. సో మీలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ట్రేడింగ్ అనగానే మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు కంటిన్యూగా ట్రేడ్ చేస్తూనే ఉంటారు. అండ్ కంటిన్యూగా మీరు ట్రేడ్స్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల మీకు లెట్సే మీరు ఒక 10 ట్రేడ్స్ చేశారనుకోండి గైస్. సో 10 ట్రేడ్స్లో మీరు 5 ట్రేడ్స్ ప్రాఫిట్ వచ్చి 5 ట్రేడ్స్ లాస్ వచ్చినా కూడా మీరు స్టిల్ నో లాస్ నో ప్రాఫిట్లోనే ఉంటారు. అదే మీరు ఒక 3 ట్రేడ్స్ చేశారు లేదంటే 2 ట్రేడ్స్ చేశారు అనుకోండి, సో దీంట్లో మీ అక్యురసీ అంటే మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి గైస్. ఎప్పుడైనా ట్రేడ్స్ని తగ్గించండి, 2 or 3 పొజిషన్స్ మాత్రమే చేయండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకుండా ఉంటారు. అండ్ మెయిన్లీ మీకు మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ని సేవ్ చేసుకుంటారు. అండ్ సెకండ్ వచ్చేసి మీలో చాలామంది లాస్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం చాలా చాలా పెద్ద మిస్టేక్ గైస్. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్టయితే, ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు ప్రతిసారి లైక్ మనకి లాస్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ లాస్ని అనేది తీసుకోలేరు గైస్. సో లాస్ని తీసుకోకుండా లెట్సే నాకు ఈరోజు ఒక 10,000 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి. సో ఈ లాస్తో నేనైతే డే క్లోజ్ చేస్తాను. నా ఏవైతే 2 ట్రేడ్స్ అవుతావో, సో 2 ట్రేడ్స్ తర్వాత నేను డే క్లోజ్ చేస్తాను.
బట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ 10,000ని రికవరీ చేయాలని చెప్పేసి అగైన్ మళ్ళీ ఎంట్రీస్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ నా పిఎన్ఎల్లో మీరు ఒకసారి చెక్ చేస్తే దీంట్లో లాసెస్ కూడా ఉన్నాయి గైస్, ఓకేనా. సో లాసెస్ ఉన్నాయి, ప్రాఫిట్స్ ఉన్నాయి. బట్ మనం ఏంటంటే లాస్ అయినప్పుడు మనం ఎక్కడ ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నామో, మన డేని ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లాస్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. సో ఈరోజు లాస్ వచ్చినంత మాత్రాన మనకి ప్రతిరోజు లాస్ వచ్చినట్టు కాదు. సో ఈరోజు 10,000 లాస్ వచ్చిందా, నెక్స్ట్ రోజు మనకి 20,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఈ 10,000 రూపీస్ దగ్గర మీరు ఆపేసేయాలి. అదే మీకు డిసిప్లిన్ నుంచి వస్తుంది. సో మీరు లెట్స్ ఏ లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్ చూసుకోండి. సో ఫస్ట్ నాకు 8,000 రూపీస్ లాస్ వచ్చింది. సో 8,000 రూపీస్ లాస్తో నేను డే క్లోజ్ చేశాను. అండ్ నా నెక్స్ట్ రోజు నాకు 17,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మీకు డబల్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ అదే మీరు ఇక్కడ 8,000 రూపీస్తో కనుక స్టాప్ చేయలేదు అనుకోండి, ఈ 8,000 రూపీస్ 20,000 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ రోజు మీరు 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు స్టిల్ నో లాస్ నో ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇలా చిన్న లాస్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. సో దానివల్ల మీరు ఓవరాల్ మంత్లో ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ గైస్. సో మీలో చాలామంది అడుగుతూ ఉంటారు స్ట్రాటజీ ఏం యూజ్ చేస్తున్నారు, స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి. గైస్ నేను మెయిన్గా చేసేది ఓన్లీ ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ట్రేడ్స్ అయితే తీసుకుంటాను. సో దీంట్లో నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ అంటే ఏమీ లేవు. బట్ నాకు ఒక స్ట్రాటజీ అయితే ఉంది. అంటే నేను ఏదైతే ఎలా నేను ఎంట్రీస్ చేస్తానో, ఎలా మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్ చేస్తాను అనేది 1 అవర్ సెషన్ అయితే ఉంటుంది మన కోర్స్లో. సో ఆ కోర్స్ ఏదైతే మనకి కోర్స్లో ఉంటుందో ఆ కోర్స్ వీడియోలో 1 అవర్ సెషన్ అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఎంట్రీస్ అయితే చేస్తాను. ఎవరైతే మన కోర్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కూడా మన కమ్యూనిటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను, వినండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ట్రేడింగ్ జర్నల్ గైస్. సో చాలామంది ట్రేడింగ్ జర్నల్ అయితే మెయింటైన్ చేయట్లేదు. సో డెఫినెట్గా మీరు ట్రేడింగ్ జర్నల్ అయితే మెయింటైన్ చేయండి గైస్. అంటే డైలీ మీరు ఎన్ని ట్రేడ్స్ చేస్తున్నారు, ఎన్ని ట్రేడ్స్లో మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ మీరు స్టాప్ లాస్ ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. మీకు ట్రేడింగ్ జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి మిస్టేక్ చేశారు ఏంటి అనేది మీ ట్రేడింగ్ జర్నల్లో మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ జర్నల్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పొజిషన్ సైజింగ్ గైస్. సో మనం ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలి అనేది ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పొజిషన్ సైజింగ్ అనేది మన రిస్క్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని మాత్రమే మనం పొజిషన్ సైజింగ్ అయితే పెట్టుకోవాలి. లెట్స్ సే నేను పర్ డేకి ఒక 10,000 రూపీస్ నేను లాస్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఈ 10,000 రిస్క్ని నేను ఎన్ని ట్రేడ్స్లో చేయాలి అనేది నేను డివైడ్ చేసుకుంటాను. లెట్స్ నేను ఒక ట్రేడ్లో 5,000 రూపీస్ రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో నేను ఒక రోజుకి వచ్చేసి 2 ఎంట్రీస్ చేస్తాను. ఒకవేళ ఒకే ట్రేడ్లో నేను 10,000 రూపీస్ చేసుకోవాలనుకుంటే సో దానికి తగ్గట్టుగా నేను పొజిషన్ సైజింగ్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇలా మీరు కూడా ఫస్ట్ థింగ్ మీ క్యాపిటల్లో మీరు ఎంత రిస్క్ చేసుకోవాలి పర్ డే అనేది మీరు డిసైడ్ అయిన తర్వాత సో మీరు అది ఎన్ని ట్రేడ్స్లో చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. అప్పుడు మీరు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పాటిస్తారు. సో రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించిన కూడా సపరేట్ వీడియో అయితే ఉంటుంది మన దాంట్లో. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గైస్, ప్రాపర్ మెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మీలో చాలామంది లైక్ ఎట్లా ఉంటుందంటే ఏదో మీరు యూట్యూబ్లో వీడియో చూసి లేదంటే ఏదో స్ట్రాటజీ చూసి సో డైరెక్ట్గా మార్కెట్లోకి అయితే ఎంట్రీ అవుతూ ఉంటారు. సో అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వకండి గైస్. మీకు ఒక ప్రాపర్ మెంటర్ అనేది అవసరము. ఎందుకంటే గైస్ మీకు ఒక డెస్టినేషన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళారనుకోండి. సో మీకు ఒకరు వచ్చి చెప్పేంత వరకు అంటే ఒక ప్రాపర్ మెంటర్ వచ్చి సో మీ డెస్టినేషన్ అటు కాదు, మీరు వెళ్ళాల్సింది అటు కాదు అని చెప్పేంత వరకు మీరు ఆ రాంగ్ డైరెక్షన్లోనే వెళ్తూనే ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ టైము అండ్ మీ ఎఫర్ట్స్ సో రెండూ కూడా మీకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీ టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు మీరు ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అంటే రాంగ్ డైరెక్షన్లో మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. సో మీరు మంచి కమ్యూనిటీ ఏదైనా అంటే నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనేది కాదు. సో మీరు యూట్యూబ్లో కానీ లేదంటే మీకు నచ్చిన క్రియేటర్ ఎవరైనా సరే సో మంచి ఒక ప్రాపర్ కమ్యూనిటీని ఎవరైతే ఉంటారో సో దాంట్లో మీరు జాయిన్ అయ్యి ఒక ప్రాపర్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ టైం అండ్ మీ ఎఫర్ట్స్ రెండూ తగ్గుతాయి. సో చాలా వరకు తగ్గుతాయి. అండ్ మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్ అవ్వడానికి సో మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఒక ప్రాపర్ మెంటర్ ఉంటే కనుక.
అండ్ ఒకవేళ గైస్ మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో టెలిగ్రామ్లో మన కమ్యూనిటీ అయితే ఉంటుంది. మనం వెళ్ళి మన టెలిగ్రామ్లో ఫస్ట్ మీరు మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, లేదా మన స్టూడెంట్స్ రెగ్యులర్గా ఎలా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్లే స్టోర్లో మన అప్లికేషన్ అయితే ఉంటుంది, విఆర్ ట్రేడర్స్ అని చెప్పేసి. సో వెళ్ళి మీరు మన కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ కింద మీకు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైతే నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉంటాయో, లేదంటే ఏవైతే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ అందరికీ తెలిసిన పాయింట్సే, బట్ ఇవి మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టము. సో దానికి మీకు మన సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.